హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్. మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, హెయిర్ ఫాల్ ఎవరిని చూసినా హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్ ఫాల్కి అన్నింటికి ఇదే ఆయిల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది హెయిర్ ఫాల్ కోసమే కాదు ఫ్రెండ్స్, హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. ఇందులో మనం యూజ్ చేసిన ఐటమ్స్ చూడండి. మందారం ఆకులు, మందారం పువ్వులు, అలోవెరా జెల్ని అయితే ఇలా పీల్ చేసి తీసుకొని పెట్టుకోవాలి. చాలామంది ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అలోవెరా జెల్ పైన ఉన్న అది పీల్ తీయట్లేదు. అది కంపల్సరీ తీయాలి. అది ఎందుకోసం తీయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. నేనైతే ఒక 10 మందారం ఆకులు, ఒక 10 మందారం పువ్వులు తీసుకున్నాను. ఇది నేను 1 లీటర్ ఆయిల్కి సరిపడా తీసుకున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి. నేను కరివేపాకు కూడా తీసుకున్నాను. సో కరివేపాకులో కాల్షియం ఉంటుందన్నమాట. అది మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. డైరెక్ట్గా మనం కడుపులోకి తీసుకోకపోయినా ఆయిల్ పరంగా అయినా యూజ్ చేయండి. హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆమ్లా వచ్చేసి కూడా ఇందులో సిట్రస్ కదా, మన హెయిర్కైనా స్కిన్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. నేనైతే ఇవన్నీ ఒక్కొక్క బౌల్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 లీటర్ ఆయిల్కి మెంతులు మాత్రం ఒక 1/2 స్పూన్ సరిపోతాయి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. చాలామంది ఆనియన్ పొట్టు, వెల్లుల్లి పొట్టు ఇలా అన్నీ తీసి పాడేస్తుంటారు. అలా తీసి పాడేయాల్సిన అవసరం లేదు. మనకి హెయిర్ ఆయిలే కాబట్టి ఇవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. కచ్చపచ్చగా దంచుకొని ఇది కూడా ఆయిల్లో వేసేసుకోవచ్చు. వెల్లుల్లి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకైతే తెలుసు కదా. ఇది మనకి ఆయిల్లో యాడ్ చేసుకోవడం వల్ల హెడేక్ అనేది రాదు. అండ్ హెయిర్ కూడా బ్లాక్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. చాలామందికి ఎర్లీ ఏజ్లోనే మనకి వైట్ హెయిర్ రావడం, గ్రే హెయిర్, బ్రౌన్ హెయిర్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళే కాదు, హెయిర్ రీగ్రోత్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మనకి హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది నన్ను అడిగారు హెయిర్ డ్రై అవుతుంది అనేసి. హెయిర్ డ్రై అవుతుంది అంటే హెయిర్ని అట్లీస్ట్ మనం 5 to 6 hours హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసి ఉంచుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ డ్రైనెస్ అనేది తగ్గుతుందన్నమాట. నైట్ టైం పడుకునే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసి పడుకోండి. మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి. కుదిరిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 hour అయినా ఆయిల్ని హెడ్కి ఉంచుకునేలాగా ట్రై చేయండి. ఇలా మనం తీసుకున్న వాటన్నింటినీ ఒక మందపాటి గంజిలో వేసుకొని మనం తీసుకున్న ఆయిల్ మొత్తం పోసి కలిపేసి గ్యాస్ పైన ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఆయిల్ కలర్ చూడండి. మనకి కంప్లీట్గా ఆయిల్ రెడీ అయ్యేసరికి కలర్ టోటల్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. చూడండి, హై ఫ్లేమ్లో ఆల్రెడీ మనకి హీట్ అయిపోయింది తెలుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 45 minutes వదిలేయాలి. మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి. 20 minutes తర్వాత చూడండి, ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది. ఇంకొక 20 minutesలో అయిపోతుంది అన్నమాట. నాకైతే ఒక 45 minutes పట్టింది టైం. ఒక 50 minutes తర్వాత చూడండి, నేనైతే ఒక 50 minutes అలా టైం తీసుకున్నాను. మనకైతే కంప్లీట్గా ఒక 1 hourలో ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ కలర్ చూడండి, మనకి కంప్లీట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది అన్నమాట. హెయిర్ కోసం మనం ఈ రోజుల్లో చాలా ఖర్చు పెడుతున్నాము. అలా అసలు చేయకండి. ఇక నుండి మనకి బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కెమికల్ బేస్డే ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో మీ ఫేవరెట్ ఆయిల్స్ ఏ ఉంటాయో మీరు వాటితోనే ప్రిపేర్ చేసుకోండి. హెయిర్ ఫాల్కి, హెయిర్ రీగ్రోత్కి అండ్ డ్రై హెయిర్కి అన్నింటికి ది బెస్ట్ ఆయిల్ యూజ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ చల్లారాక ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో హెయిర్ ప్యాక్స్ గురించి చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.